బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క అనుచరుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. పోలీస్ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనను అడ్డుకున్న ములుగు పోలీసులు కాంగ్రెస్ నేతల పర్యటనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఆ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారన్న సంగతి అర్థమవుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. తాము వేసుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, కాకి యూనిఫామ్ అని ఎప్పటికైనా పోలీసులు గ్రహించి బుద్ధి తెచ్చుకొని చుక్క రమేష్ చావుకు కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదు చేయాలని కేటీఆర్ అన్నారు. లేకుంటే బీఆర్ఎస్ తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ములుగు జిల్లాలో సీతక్క చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంక్ నీట మునిగింది. లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ చాలా ప్రసిద్ధి. సమీపంలోని పట్టణాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది ఖాతాదారులు తమ డబ్బును ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. నగదుతో పాటు నగలు, విలువైన పత్రాలను బ్యాంక్ లాకర్లలో దాచుకున్నారు. కాగా జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని 23 ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వర్షాలు, వరదలకు మండి జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో తునాగ్ మార్కెట్ ప్రాంతంలోని 2వ అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంక్ వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. నీటి ప్రవాహం ఉధృతికి ఒక షట్టర్ పైకి లేచింది. మరో 2 షట్టర్లు వంకరపోయాయి. మరోవైపు వరద నీటి వల్ల ఆ బ్యాంకుల్లోని లక్షలాది నగదుతో పాటు లాకర్లలో ఉన్న నగలు, డబ్బు, ఇతర పత్రాలు పాడై ఉంటాయని బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు. కోట్లలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారులు, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల ఆ బ్యాంకు నుంచి కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు స్థానికులు అక్కడ కాపలా ఉన్నారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింగ టీజీఎంఎస్ ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని టీజీఎంఎస్ ఐడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీలను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని డిఎంఈ టీవీవీపీ కమిషనర్ డిహెచ్ ను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో కనీసం 3 నెలలకు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని టీజీఎంఎస్ ఐడీసీ అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్లో ఉన్న ప్లేట్లెట్ సెపరేషన్ మిషన్లు వర్కింగ్ కండిషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీ డయాగ్నోస్టిక్ హబ్స్ లో అన్ని రకాల టెస్టులు, స్కాన్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్క టెస్ట్ కోసం కూడా పేషెంట్ ని బయటకు పంపించొద్దన్నారు. ప్రతి పీహెచ్సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించాలని, 24 గంటల లోపల రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారి 365 విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా కొనసాగుతున్న కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భవనాల యజమానులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆందోళన చేస్తున్న ప్రదేశానికి చేరుకుని వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం పలువురు యజమానులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ వల్ల తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాలు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ సందర్భంగా మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తమకు నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. కూల్చివేతలు నిలిపివేయాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలి కొదిలేసిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేవలం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు నిధులను విడుదల చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గత బీఆర్ఎస్ పాలనను ప్రస్తుత ప్రభుత్వంతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రైతుల అవసరాలు గుర్తించి నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు మధ్య రైతు బంధు ఇస్తోంది అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ గ్రామాల్లో ఎరువులు, యూరియా కొరత తీవ్రంగా ఉందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం రైతుల అవసరాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 4
420 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల పాలన కుంటుపడుతుందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ లిస్ట్ ని సవరించాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. తాను ఓటర్ జాబితా సవరణకు వ్యతిరేకంగా కాదని, కానీ ఎన్నికలకు కేవలం 2 నెలలకు ముందు జాబితాను సవరించాలనుకోవడం సముచితం కాదని అన్నారు. ప్రజలకు కొంత సమయం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీహార్ ఓటర్ లిస్ట్ సవరణపై తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం 2 నెలల వ్యవధిలో ఓటర్ జాబితాను సవరించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తీరుతో బీహార్ పౌరులు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఎలాంటి సమస్యలు ఎదుర్కానున్నాయనే విషయాన్ని తాను ఎన్నికల సంఘం దృష్టికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానని ఓవైసీ చెప్పారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కీలక చర్యలు చేపట్టింది. సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన టీపీసీసీ తాజాగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే నియామకాలు చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు జిల్లాలపై దృష్టి సారించింది. ఈ నియామకాల అనంతరం ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన ఇన్ఛార్జ్లతో జూమ్ వేదికగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధి విధానాలను వారికి స్పష్టంగా వివరించారు. త్వరలోనే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలంతా తక్షణమే క్షేత్రస్థాయిలో విధుల్లో చేరాలని ఆమె దిశానిర్దేశం చేశారు. వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, కుసుమ కుమార్, అనిల్ యాదవ్, అద్దంకి దయాకర్, అజ్మతుల్లా హుస్సేన్, శివసేనారెడ్డి ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. పర్కాల మండలంలోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి విద్యార్థిని ఏకు శ్రీవాణి సంతాప సభను బీఆర్ఎస్ నాయకులు, స్వేరో విభాగం నాయకులు కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పర్కాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి పాల్గొన్నారు. ముందుగా పర్కాల బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు స్వేరో జెండాలతో ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదు. గురుకులాల్లో ఇప్పటి వరకు దాదాపు 200 మంది వరకు పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారన్నారు. ఇప్పుడు మల్లక్కపేట గురుకుల పాఠశాలలో శ్రీవాణి ఉరివేసుకుని చనిపోతే అందుకు కారణమైన వారిని గాని, బాధ్యులను గాని ఇప్పటి వరకు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ, ప్రత్యేకించి గురుకుల విద్యా వ్యవస్థ అత్యంత నిరాదరణకు గురవుతున్న పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ఆనవాళ్లను తీసే కార్యక్రమంలో బిజీగా ఉంటూ విద్యార్థుల పట్ల, పేద కుటుంబాల పట్ల, లక్షలాది మంది పేద తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈరోజు పాఠశాలల్లో, తరగతి గదుల్లో చక్కగా చదువుకొని తమ భవిష్యత్తుకు మంచి సోపానాలు నిర్మించుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు మరి టాయిలెట్లు కడగడం దాంట్లో బిజీగా ఉన్నారు, లేకపోతే వంటశాలల్లో వంటలు చేయడంలో బిజీగా ఉన్నారు. నేను ఇలా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బడికి పోయే పిల్లలు వంటగదుల్లో ఉంటే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లల్లో మీ కడుపు చించుకొని పుట్టిన బిడ్డలు ఎవరైనా మీ ఇళ్లలో తరగతి గదికి పోవాల్సిన బిడ్డలు వంటగదిలో వంటలు చేస్తుంటే మీరు ఒప్పుకుంటారా? ఈ పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరు చూస్తారు? ఇంత ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఆర్టికల్ 21 జీవించే హక్కు కోసం నేను పోరాటం చేస్తున్నానని మరి జబ్బజరుచుకొని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. మీరేమో మరోవైపు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మీరేమో ఇక్కడ జీవించే హక్కును హరించి వేస్తాము. ఇలా 90 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళకు కూడా మీలాగా ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా మాలాగా ఒక ఆఫీసర్ అయ్యే అవకాశం ఉండే, వాళ్ళకు కూడా ఒక సినిమా యాక్టర్ అయ్యే అవకాశం ఉండే, డాక్టర్ అయ్యే అవకాశం ఉండే. వాళ్ళందరి కళలన్నీ కూడా మన కళ్ళ ముందరనే సరితలైపోతుంది, నాశనం అయిపోతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా వ్యవస్థ నడిచింది, ఆటో పైలట్ బోర్డులో నడిచింది. లక్షలాది మంది విద్యార్థులు తన జీవితాలను గొప్పగా మార్చుకున్నారు. డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సినిమా యాక్టర్లు అయ్యారు, నావల్ ఆఫీసర్లు అయ్యారు, ఎయిర్ ఫోర్స్లో పైలట్లు అయ్యారు, అదేవిధంగా కాంట్రాక్టర్లు అయ్యారు. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి పరకాలలో ఒక అమ్మాయి చనిపోయింది, వారం రోజుల్లోనే 3 పిల్లలు చనిపోయారు. కనీసం వాళ్ళ వైద్య ఖర్చుల కోసం కూడా స్కూళ్ళకు డబ్బులు రిలీజ్ చేయలేని పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఏ విధంగా బతుకుతుంది ఈ సమాజం?
అసలే పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీకి పంపిస్తలేరు, మీరు అజింప్లేన్ యూనివర్సిటీకి పంపిస్తలేరు, అదేవిధంగా క్రియా యూనివర్సిటీకి పంపిస్తలేరు. దేశంలో ఐజర్, నైసర్, నైపర్ ఇట్లాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్కి ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రత్యేక రైళ్లు వేసి పంపించిండ్రు ఈ పేద పిల్లలను. ఎర్ర బస్సు ఎక్కలేని వాళ్ళను ఎయిర్ బస్సు విమానం ఎక్కించారు కేసీఆర్ గారు. మీరేమో అద్భుతంగా సన్మాన సభలు జరగాల్సిన చోట మీ హయాంలో సంతాప సభలు జరుగుతున్నాయి. ఇలా మెడల్స్ ఉండాల్సిన బిడ్డలు, మెడల్స్ బంగారమో కాంస్యమో రజతమో పెట్టుకోవాల్సిన బిడ్డలు ఇలా ఉరితాడు పెట్టుకుంటున్నారు. ఆలోచించండి. అంగిస్తున్నారు, లాగిస్తలేరు. బూట్లు ఉండాల్సిన బిడ్డలు అరికాలలో ముళ్ళు గుచ్చుతున్నా కూడా గ్రౌండ్లలో పరిగెడుతున్నారు. ఏం దగ్గర డబ్బులు లేవా? మానసిక కౌన్సిలర్లు నియమించమని చెప్పి ఎప్పటి నుంచో బతుకుంటున్నాం. తిప్పి కొడితే సంవత్సరానికి 2,60,00,000 అవుతాయి. అది కూడా డబ్బు లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గర? అందాల పోటీలకు 200 కోట్లు వస్తాయి. ఈ కౌన్సిలర్ నియమించడానికి 2,60,00,000 రావా రేవంత్ రెడ్డికి? ఆరోగ్య కమాండ్ సెంటర్ కోసం డబ్బులు రావా రేవంత్ రెడ్డికి? నాకు అర్థం కాదు. సో రేవంత్ రెడ్డి గారు చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత దందాలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. విద్యాశాఖను ఇప్పటికైనా కూడా వేరే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మీరందరూ కూడా సామూహికంగా గద్దె దిగండి. మీకు సంక్షేమం చేత కాదు, పరిపాలన చేత కాదు, రైతులకు కనీసం యూరియా టైంకి ఇవ్వడం చేత కాదు. అంటే మనకి ఏం చేతనైతే యూనిఫామ్ ఇవ్వడం చేత కాదు. అంగిచ్చి లాగివ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. అర్జెంటుగా మీరు గద్దె దిగాలి. అలా విద్యార్థులు అంటున్నారు మాకు పాఠ్య పుస్తకాలు ఇచ్చిండ్రు, నోటు పుస్తకాలు ఇవ్వలేదంటున్నారు. ఇదేం న్యాయం? పాఠ్య పుస్తకాలు ఇచ్చి నోటు పుస్తకాలు ఇస్తే ఎట్లా రాసుకుంటారు పిల్లలు? మరి కార్పొరేట్ స్కూళ్ళలో అట్లా ఇస్తే ఊరుకుంటారా? ఇక్కడ తల్లిదండ్రులు నోరు లేనోళ్ళు మీరు ఏం చేసినా నడుస్తుంది. మీ 6 కిలోల బియ్యానికో, లేకపోతే మరి 200 యూనిట్ల ఉచిత కరెంటుకో, లేకపోతే మీరు ఇచ్చే తాయిలాలకు ఆశపడి లోన్ మూసుకొని కూర్చుంటారని మీరు ఈ పిల్లల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పోవాలని ఇలా మరి వర్గాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇలా జీవించే హక్కు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఆగదు. చివరి క్షణం వరకు కూడా మా హక్కులు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సమన్యాయం మాకు వచ్చేంత దాకా, సౌభ్రాతృత్వం వచ్చేదాకా మేము ఈ పోరాటం ఆపము. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి పాలన వస్తుంది. ఆ పాలనలో మరొకసారి ఈ విద్యా వ్యవస్థ స్వర్ణయుగం చూడాలని చెప్పేసి ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి, 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా ప్రపంచమంతా చూస్తుండగా లైవ్ కెమెరాలకు పట్టుబడ్డ వ్యక్తి, దాదాపుగా 50 నుంచి 60 రోజులు ఈ అవినీతి కేసులో ఈ పీకల దాకా కూరుకుపోయిన వ్యక్తి, ఇలా రాజ్యాంగేతర శక్తులతోని రాజ్యాంగాన్ని నడిపిస్తున్న వ్యక్తి, ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి. ఆ రేవంత్ రెడ్డి పాలనలో ఇలా రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, గౌరవంతో జీవించే హక్కు లేవు. అందులో భాగంగానే ఇవాళ వెలుగులో మా సీనియర్ నాయకులందరినీ అరెస్ట్ చేసారు. ఇలా నిజంగా మేము చేయాలనుకున్నది ఏంది? ఇవాళ మా నాయకులందరూ మేము బాధితుడు ఎవరైతే సీతక్క, అదేవిధంగా సీతక్క మినిస్టరు, అదేవిధంగా పైడాకుల అశోక్, వీళ్ళ దారుణాలకు, వీళ్ళ గుండాగిరికి మరి విసిగి వేసారి వీళ్ళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్న వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి జీవించే హక్కు నాశనం అవుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని పర్మిషన్ అడిగడానికి పోతే పర్మిషన్ ఇవ్వలేదు. మరి అదేవిధంగా సీనియర్ నాయకులను నిర్బంధించిండ్రు. అదేవిధంగా రాత్రి నుంచే కార్యకర్తలను కొడుతూ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. ఎక్కడో అక్కడ నిర్బంధించింది. మరి ఎక్కడుంది? ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. అణచివేత అనేది తిరుగుబాటుకు దారితీస్తుంది. ఏ విధంగా అయితే విప్లవాలు వచ్చినాయో తెలంగాణలో కూడా గొప్ప విప్లవం రాబోతున్నది. మరొక్కసారి తెలంగాణలో భారత రాష్ట్రసమితి నాయకత్వంలో మరొక్కసారి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ జరుగుతున్న పోరాటం మరింత తీవ్రంగా కాబోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పాలనను గద్దె దించబోతున్నాం. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా శాంతియుతంగా స్వేచ్ఛా వాయువులు పీల్చే సువర్ణ అవకాశం వస్తుంది తప్పకుండా. సార్ కనిపిస్తలే కిందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. ఒకటిది ఒకటని చెప్పే పరిస్థితి లేదు. అసలు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేం చేస్తున్నారో అర్థం కాదు. 2 సంవత్సరాలైనా ప్రభుత్వం పైన పట్టుగాలి ముఖ్యమంత్రి గారు. ఏమున్నా ఏం మాట్లాడతాడో ఓసారి మధ్య చెప్పి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో తెలియదు ఆయనకు. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు
ఆయన శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖను ఆయన చేతిలో పెట్టుకొని కనీసం విద్యాశాఖ పైన ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇప్పటివరకు రివ్యూ తీసుకున్నట్టు అసలు రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాయి? అంతకుముందు కామ్ గోయింగ్ నడిచేది. రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వార్త కూడా రాకపోయేది. మరి రోజు ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి అనారోగ్యానికి గురి కావడం, మరి చనిపోయే పిల్లలు ఎక్కువ అవడం, ఇప్పటి వరకు 100 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోతున్నారంటే మరి అర్థం చేసుకోలేని పరిస్థితి. కనీసం దాని గురించి విచారించే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. మరి ఏదైతే మా పరకాల్లో మొన్న చనిపోయిన అమ్మాయి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఎందుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్లో వస్తుంది? ఒక స్కూల్లో ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి. సరే పోనీ ఫుడ్ పాయిజన్ అయింది, ఇంకేదైనా పాము కుట్టింది, ఇంకేదైనా జరిగిందంటే ఒక రకంగా ఆలోచించు. ఇంకా చిన్న పిల్ల టీనేజ్ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకుందంటే కనీసం దాని మీద విచారణ లేదు. కలెక్టర్ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కూడా రాదు. కనీసం దానిపైన విద్యాశాఖ డిఓనో మరి ఆర్జెంట్నో వచ్చి విచారించే పరిస్థితి లేదు. దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మరి ఆనాడు మా బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ను పట్టుత్వం పెంచాలి, వాటి ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందియాలని అప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారిని పెట్టి ఈయనకైతే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అర్థమవుతుంది, ఈయనైతేనే చేయగలడు, సమర్థుడు అని చెప్పి మరి వారి సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. హాస్టల్లో మేము ఉండలేము అనే పరిస్థితి పిల్లలు వచ్చినట్టే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇప్పటికైనా వీటిని చక్కదిద్దకపోతే ఇక రేపటి నుంచి జిల్లాల వారీగా ఉద్యమాలు ఉంటాయి, మరి స్కూళ్ళలో అనేక రకాల మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కార్పొరేటర్లు సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటికి వచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు భద్రకాళి చెరువు విషయంలో చర్చ లేవనెత్తడంతో అందుకు మేయర్ అనుమతి ఇవ్వలేదు. దాంతో డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చి నిరసన తెలిపారు.